కరెంట్ షాక్ నుండి కోలుకున్న నెంబర్ 5 మెల్లగా ఊపిరి పీల్చుకుని వదిలింది. ఐశ్వర్య భయపడుతూనే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని మళ్ళీ అడిగింది. ఆమె ఆయాసపడుతూ, ప్రతి నెలకి ఒకసారి ఇక్కడ అమ్మాయిల వేలంపాట జరుగుతుంది. కుక్కలకు మెడలో బెల్ట్ వేసినట్టు అమ్మాయిలకి ప్రైస్ ట్యాగ్ మెడలో వేసి సంతలో అమ్మినట్టు ఈ అద్దాల గదిలో అమ్మకానికి పెడతారు. ఎవడైతే ఎక్కువ వేలం పాట పాడి మనల్ని గెలుచుకుంటాడో వాడు మన కొత్త బాస్. అంటే వాడికి మనం అన్ని విధాలుగా బానిసలుగా మారిపోతాం. వాడి చెప్పు చేతల్లో ఉంటూ వాడు చెప్పిన పని చేసుకుంటూ పోవాలి. వాడు ఏ పని చెప్పినా చేయాలి. కాదని ఎవరు చెబితే ఆ రావణ్ చిలకల ఇంటికి పంపుతాడు. చిలకల ఇల్లు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ కుక్కలా బ్రతకడం కంటే ఇలా అమ్మడిపోయి కొనుక్కున్న వాడి దగ్గర చస్తూ బ్రతకడం సులువు అంటూ వివరంగా చెప్పింది నెంబర్ 5 బ్యాడ్జ్ వేసుకున్న అమ్మాయి. ఐశ్వర్యకి ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపించింది. చుట్టూ వినిపిస్తున్న శబ్దాలు మ్యూట్ అయిపోయి గుయ్యమని శబ్దం మాత్రమే చెవులకు వినిపించసాగింది. ఐశ్వర్య గొంతు మూగపోయింది. బంగారం, సర్ప్రైజ్ అంటూ పద్మావతి ఐశ్వర్య ముందుకొచ్చి నిలబడింది. పద్మావతిని జలజల జారుతున్న కన్నీటి పొరల నుండి కష్టపడి చూసింది ఐశ్వర్య. అమ్మా, నేనిక్కడికెలా వచ్చాను? నన్ను ఎలాగైనా విడిపించమ్మా అంటూ ఐశ్వర్య బ్రతిమలాడింది. వెనకే వచ్చిన శకుంతల పగలబడి నవ్వి, ఓసి పిచ్చి ముద్దు, నువ్విక్కడిలా ఉండడానికి కారణమే మీ అమ్మే అంటూ అసలు నిజం బయటపెట్టింది. ఐశ్వర్య కాలి కింద భూకంపం వచ్చినంత పని అయింది. గజగజ వణికిపోతూ, అమ్మా, నేనేం పాపం చేశాను? నేను తెలియకేమైనా తప్పు చేసుంటే క్షమించమ్మా. అంతేకాని ఇలాంటి ఘోరమైన శిక్ష నాకు వేయకు. నిన్ను కూతుర్ని కదమ్మా. ఏ తల్లైనా తన కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందా అంటూ తనని విడిపించమని దీనంగా అడుక్కుంది ఐశ్వర్య. అవేమీ పట్టనట్టు తల విదిలించుకుని ఐశ్వర్యాన్ని చూసింది. నువ్వు నా కూతురివి కాదే. ఒక్కరోజైనా నన్ను అమ్మలాగా చూసావటే? నేను చెప్పిన మాట ఒక్కటైనా వినవా? నువ్వు చేసే పనికి నా గుండెల్లో ప్రతిరోజు బగబగ అగ్నిగుండెల్లా మండుతూనే ఉంది. ఇన్నేళ్లుగా గుండెల మీద కుంపటి పెట్టుకుని బ్రతుకుతున్నానే నేను. ఎవరి వల్ల? కేవలం నీ వల్ల. రోజు నేను బయటికి నవ్వుతూ లోపల కుల్లి కుల్లి ఏడుస్తున్నాను. నిన్ను డబ్బు నొడికిచ్చి కట్టబెడితేనే నా సమస్యలు తీరతాయని ఎంతో ఆనందపడిపోయాను. కాని నువ్వు ఆ అడుగు తినే వెధవని పెళ్లి చేసుకుని నా ప్లాన్ల మీద బురద చల్లావు. కాని ఇప్పుడు నేను అనుకున్నది సాధించడానికి ఆ దేవుడే నాకొక సులువైన మార్గాన్ని చూపించాడు. నిన్ను వేలం వేసి వచ్చిన ఆ డబ్బులతో జల్సా చేస్తాను. అన్నీ మూసుకుని పోవే దరిద్రపుదానా అని చేదరించుకుంది పద్మావతి. ఆ మాటలు తను నిజంగానే విందా లేక అదంతా తన కళ అనుకుని అయోమయ పరిస్థితుల్లో కూలబడిపోయింది ఐశ్వర్య. హోసే ఐషు, ఎలాగైతే నీ అందచందాలు చూపిస్తూ ఆ లో క్లాస్ వాడిని నీ కొంగుని కట్టేసుకున్నావో అలాగే ఇక్కడ కూడా నీ అందాలు చూపించి రిచ్ కిడ్ ని కూడా నీ రింగ్ ఫింగర్ మీద ఆడించి అందరం సుఖపడిపోవచ్చు. ఆల్ ది బెస్ట్. అస్సలు సిగ్గు లేకుండా నిలబడు, అవతల వేలంపాట మొదలవుతుంది అని శకుంతల కన్ను కొట్టి అసహ్యంగా అంది. వాళ్ళన్న మాటలు విని ఐశ్వర్యకి దుఃఖం పొంగుకొచ్చింది. అల్లుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. భలే ప్లాన్ వేసి నిన్నిరికించాడు. యాక్చువల్లీ ఈ ప్లాన్ కి మాస్టర్ మైండ్ రావణ్ ఎవరో కాదు అంటూ విషయం చెప్పబోతుండగా ఉన్నట్టుండి ట్రంపెట్ సౌండ్ వినబడింది. ఆ సౌండ్ విని సైలెంట్ గా అక్కడి నుండి శకుంతల మరియు పద్మావతి వెళ్లిపోయారు. ఐశ్వర్య మరియు వేరే అమ్మాయిలు ఎదురుగా ఉన్న అద్దం ఆటోమేటిక్ గా పైకి స్క్రోల్ అయింది. ఐశ్వర్యకి ఒకరి అడుగుల శబ్దం స్పష్టంగా వినిపించింది. ఎదురుగా ఉన్న డైమండ్స్ పొదిగిన చైర్లో బ్లాక్ మాస్క్ వేసుకుని ఒక చేతిలో చుట్ట పట్టుకుని మరో చేత్తో పొడవైన కేన్ పట్టుకుని కూర్చున్నాడు అతను. కేన్ మొదట్లో బంగారు సింహం బొమ్మ ఉంది. దాని మీదున్న వేళ్లని ఆడించి నిమిరి ఐశ్వర్య వైపు చూపిస్తూ 10 అని అన్నాడు. రావణ్ వారి పాట 10 లక్షల 10వ నెంబర్ పంచదార చిలక మీద అని అతని అసిస్టెంట్ అనగానే అందరూ 10వ నెంబర్ బ్యాడ్జ్ వేసి ఉన్న ఐశ్వర్యని చూశారు. ఆహా, ఏముందిరా ఈ చిలక, ఎర్రగా బుర్రగా. రావణ్ పాట పాడేశాక ఇక మనం పాడకపోతే బాగోదు. ఈ చిలక మన సత్తా కూడా చూడాలి కదా అని వేలంపాటికి వచ్చిన మిగతా వాళ్ళు తమలో తామే మాట్లాడుకున్నారు. నా పాట 20 లక్షలు అంటూ మరొకరు లేచి నిలబడి ఐశ్వర్యాన్ని కామంతో చూశారు. రావణ్ తన అసిస్టెంట్ వైపు చూశాడు. రావణ్ గారి పాట 50 లక్షలు అని అరిచాడు రావణ్ అసిస్టెంట్. వామ్మో, 50 లక్షలా? రావణ్ కున్నట్టుండి ఏమైంది? ఈ చిలక మీద ఇంత వేలంపాట పాడుతున్నాడు అని షాక్ అయ్యారు మిగిలిన వాళ్ళు.
చూస్తూ చూస్తూ ఐశ్వర్యని వదులుకోలేని కొంతమంది బడాబాబులు వేలంపాటను పెంచుకుంటూ పోయారు. రావణ్ రౌండ్ ఫిగర్ చేసి ₹1,00,00,000 అని స్వయంగా లేచి నిలబడ్డాడు. ₹1,00,00,000 ఒకటోసారి, ₹1,00,00,000 రెండోసారి, ₹1,00,00,000 అని అనౌన్స్ చేస్తున్న వేలంపాట యాజమాన్యానికి ఒకరు షాక్తో షేక్ చేసి 50 కోట్లు అని పాట పాడారు. రావణ్ కేన్ మీద తన పట్టు బిగించి నేలకేసి మోది కుర్చీలో కూలబడ్డాడు. మిగతా వాళ్ళ గుండెల్లో గుణపం దిగినంత పనైంది. 50 కోట్లా? అంత డబ్బు పెట్టి నన్ను కూడా ఎవరైనా కొనుక్కునేవారుంటే నేను కూడా వాళ్ళలాగే పొట్టి బట్టలు వేసుకుని వాళ్ళలాగే నిలబడేవాణ్ణేమో అని ఒకడు జోక్ వేశాడు. జోక్ వేసిన వాడి చెంప పగలగొట్టాడు రావణ్. ఆ దెబ్బతో అక్కడ నిశ్శబ్దం కొద్ది క్షణాలు రాజ్యమేలింది. నా సరుకుని నాకు అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను అంటూ 50 కోట్ల హార్డ్ క్యాష్ ఉన్న సూట్ కేసుని వేలంపాట యాజమాన్యం ముందు ఉంచాడు వేలంపాట పాడిన ముసుగు మనిషి. రావణ్కి నోట మాట రాలేదు. చచ్చింది గొర్రె. అనవసరంగా పోటుగాడ్ల ఐశ్వర్యాన్ని వేలం వేసి కొనుక్కుంటా నా సత్తా చూపిస్తా అని రెచ్చిపోయాడు రావణ్. సారీ రావణ్, ఇప్పుడేమైంది చూడు అని పద్మావతి తల పట్టుకుంది. నువ్వేం వరి ఒక వదినా, ఎవడు కొనుక్కుంటే ఏంటంట, మనకి మనీ ఎంతొచ్చిందో చూడు, 50 కోట్లు అని ఆనందపడింది శకుంతల. అందరూ వెళ్ళిపోయాక మనం వెళ్ళి ఆ మనీ కలెక్ట్ చేసుకుందాంలే అనుకుని సైలెంట్ గా నిలబడ్డారు శకుంతల మరియు పద్మావతి. ఇంతలో పోలీస్ సైరన్ మోగింది. అందరూ పరుగులు తీశారు కానీ లాభం లేకపోయింది. పోలీస్ ఆఫీసర్లు మరియు ప్రెస్ వారు 4 దిక్కుల నుండి చుట్టుముట్టారు. ముసుగు మనిషి చొరవగా వచ్చి ఐశ్వర్యాన్ని ఎత్తుకుని క్షణాల్లో మాయమయ్యాడు. వదినా, క్యాష్ పదా తీసుకుని లగెత్తు అని సలహా ఇచ్చింది శకుంతల. శకుంతల చెప్పింది కరెక్టే అనుకుని పద్మావతి సూట్ కేసు పట్టుకున్న అతన్ని ఎడంకాలితో ఒక్క తన్ను తన్ని సూట్ కేసు లాక్కుని పరిగెత్తింది. తలకెక్కిన మత్తంతా దిగిపోయేసరికి భారంగా కళ్ళు తెరిచి చూసింది ఐశ్వర్య. కళ్ళు మసగ్గా కనిపిస్తుంటే తల పట్టుకుని లేచి కూర్చుని చుట్టూ పరికించి చూసి పవిత్ర మ్యాన్షన్లోని తన రూంలో ఉంది అని అర్థమై ఇక్కడికెలా వచ్చాను తనలో తానే అనుకుంది ఐశ్వర్య. మత్తు వల్ల ఒళ్లంతా నొప్పులుగా అనిపిస్తుంటే దాహర్తికి పెదవులు ఆరిపోతున్నాయి. కష్టంగా ఉన్నా నిదానంగా బెడ్ మీద నుంచి లేచి ఒక్కో అడుగు వేసుకుంటూ రూమ్ బయటకు వెళ్లిపోయింది ఐశ్వర్య. తన రూమ్ బయట ఉన్న హాల్లో డిస్కషన్లో ఉన్న ఆకాష్ కనిపించాడు. అప్పటి వరకు ఆకాష్కి దూరమైపోతానేమో అనే భయంతో ఉన్న ఐశ్వర్యకి ఆకాష్ని చూసి మనసంతా సంతోషంతో ఉరకలు వేస్తుంది. ఆకాష్ అని అరుస్తూ భారమైన దేహంతోనే వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది ఐశ్వర్య. సీరియస్ మూడ్లో ఉన్న ఆకాష్కి ఐశ్వర్య వాయిస్ వినిపించడంతో చప్పున వెనక్కి తిరిగి చూశాడు. ఒంట్లో సత్తువు లేని ఐశ్వర్య 2 అడుగులు వేయగానే ముందుకు తూలి పడబోతుంటే ఒక్క అడుగులో ఆమెను చేరి తన బాహువుల్లో బంధించాడు ఆకాష్. ఆకాష్ గుండెలపై తలవాల్చి, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆకాష్ అని అప్పటి వరకు దాచిన కన్నీళ్లు జలజలా రాలిపడ్డాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.